నెల్లూరు జిల్లా రాపూరు మండల పరిధిలోని పంగిలి గ్రామంలో మండల టీడీపీ అధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ నిర్వహించారు. లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేశారు. అశోక్ రెడ్డి మాట్లాడుతూ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. పెన్షన్ల పంపిణీలో ఎటువంటి జాప్యం జరగకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సకాలంలో సాయం అందేలా చూస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పెంచలయ్య, ఎంఎంటీ మధురెడ్డి, సమయం ప్రసాద్, కొండాపురం కస్తూరి, లక్కాకుల భాస్కర్, సికిందర్, కూటమి శ్రేణులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్షన్ల పంపిణీ ప్రోగ్రాం ఈ పంగిలి గ్రామంలో చేయడం జరుగుతుంది. ప్రతి నెల ఒకటో తేదీ జరగగానే మన ప్రభుత్వం ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది ఆపకుండా మన నిరంతరం కృషించే నారా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆయన ఎంత కష్టపడుతున్నారంటే ఆయన పేదవాళ్ళకి పెన్షన్లు ఆపకుండా ఆయన ప్రతి నెల పెన్షన్ల పంపిణీ ప్రోగ్రాంని నేతల చేత చేయించడం అది మన అందరికీ రేపు ఎలక్షన్లో ఎంతో తోడ్పడుతుంది, జనాలకి మేలు చేకూరుస్తుందంటూ మన ఎమ్మెల్యే గారు కురుగుండ రామకృష్ణ గారు ఆదేశాల వరకు ఈ ప్రోగ్రాం ఈరోజు ఈ గ్రామంలో చేయడం జరుగుతుంది. నా వెంట ఉన్న నేతలందరికీ నా కృతజ్ఞతలు. స్వాగతం, సుస్వాగతం. పేదల సేవలో మన ముఖ్యమంత్రి, పేదల సేవలో మన ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుకు విచ్చేయిచున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. తాటికొండ అనుష, టెలికాం అడ్వైజరీ కమిటీ, ఉదయగిరి నియోజకవర్గ డైరెక్టర్. Hi Nilor, please subscribe to N3 TV.